కంగ్రాచులేషన్స్ శ్రీహరి ఫర్ యువర్ సక్సెస్. థ్యాంక్ యూ సార్. ఎప్పుడు పాస్ అవుట్, ఏం చదివారు? 2015 సార్ పాస్ అవుట్. ఓకే. మెకానికల్ ఇంజనీరింగ్ నాది. ఓకే, ఏం చేశారు ఈ సంవత్సరాలు? మా గవర్నమెంట్ ప్రిపరేషన్ చేశాను సార్. గవర్నమెంట్ ప్రిపరేషన్. ఓకే. నాకు జాబ్ రాలేదు. ఓకే. మా ఫ్రెండ్ సజెస్ట్ చేశారు సార్, బిఆర్ ఇన్ఫోటెక్ బెస్ట్ ఉండదు ఇన్స్టిట్యూట్ అని. ఓకే. ఈ తర్వాత ఇక్కడ వచ్చాను సార్. ఓకే. స్టార్టింగ్ నాకు బిఆర్ ఉండదు సార్. ఓకే. ఎలాగ మేనేజ్ చేయాలి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అని. ఓకే. ఇక వచ్చిన తర్వాత మంజునాథ్ సార్ అండ్ గోపినాథ్ సార్ హెల్పింగ్ సో మచ్ లాట్. అండ్ ఓకే సార్. ఓకే, ఎలా ఉంది 4 months ఆఫ్ జర్నీ విత్ బిఆర్ఎల్? వెరీ నైస్ సార్. ఓకే, ఫస్ట్ డే ఆఫ్ శ్రీహరికి ఈ రోజు శ్రీహరికి మీరు అబ్జర్వ్ చేసి మేజర్ చేంజెస్ ఏంటి టెక్నికల్ గా? ఇంకా స్ట్రాంగ్ గా అయింది సార్. ఓకే. ఓకే, నార్మల్ ట్రైనింగ్స్ కి బిఎఫ్టెక్ ట్రైనింగ్ మీరు అబ్జర్వ్ చేసి మేజర్ చేంజెస్ ఏంది? ఎవ్రీథింగ్ విల్ బి సపోర్టింగ్ సార్. అది సపోర్టింగ్ చేశారు సార్. ఓకే. ఓకే, జాయిన్ అయ్యే ముందు ఖచ్చితంగా ఒక భయం అయితే ఉంటుంది. మెకానికల్ బ్యాక్గ్రౌండ్, ఐటీ వైపుకి వస్తున్నాను, నేర్చుకోగలనా లేదా అని ఒక భయం అయితే ఉంటుంది. ఎట్లా ట్రస్ట్ చేశారు బిఆర్ఎల్ ని? ఓకే, ఫుల్ చేశాను సార్. ఓకే. ఆ తర్వాత భయం వేసింది సార్ స్టార్టింగ్. ఆ తర్వాత సార్ టీచింగ్ నైస్ ఉండదు సార్. ఓకే. ఆ తర్వాత ప్రాక్టీస్ చేశాను సార్, అన్ని సపోర్ట్ చేశాను సార్. అంతే, ఫుల్ పర్ఫెక్ట్ ఉన్నాను సార్. ఓకే, జాబ్ లేకుండా ఇబ్బంది పడే వాళ్ళకి లేదా మంచి కెరీర్ మీరు ఇచ్చే సజెషన్ ఏంటి బిఆర్ఎం గురించి? బిఆర్ఎన్ ఇన్ఫోటెక్ బాగా మంచిగా ఉండదు, అందరు వచ్చి తీసుకోండి. ఓకే, ఎనీవేస్ థ్యాంక్స్ ఫర్ ఫీడ్బ్యాక్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ఫ్యూచర్.